తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే మార్గంగా కడక్నాథ్ కోళ్ల పెంపకం మీద ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరుగుతోంది. కేవలం 50,000 పెట్టుబడితో కడక్నాథ్ కోళ్ల పెంపకం లక్షలు సంపాదించి పెడుతూ ఉండడంతో యువకులు ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో సంతృప్తికరంగా ఈ వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు మరింత మందిని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. గ్రామీణ వ్యవసాయ రంగంలో అనుబంధ ఆదాయ వనరులుగా పౌల్ట్రీకి పేరుంది. అయితే అందులోనూ ఈ మధ్యకాలంలో నాటుకోళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తుండగా కొత్తగా కడక్నాథ్ కోళ్లు పెంపకం వైపు మొగ్గు చూపుతున్న వాళ్లు అక్కడక్కడ కనపడుతున్నారు. సరైన ప్లానింగ్, మార్కెటింగ్ చూసుకోగలిగితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధ్యమేనంటున్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఈ యువకుడు కడక్నాథ్ కోళ్లు పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్నాడు. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో దిగుబడి తక్కువగా ఉండటం, బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ల బారిన పడే ప్రమాదం కారణంగా రైతులు నష్టపోవటం చూసి కడక్నాథ్ కోళ్ల పెంపకం ఎంచుకున్నాడు. పూర్తిగా నల్లగా ఉండే కడక్నాథ్ కోడిపిల్ల ఒక్కొక్కటి 120 రూపాయల చొప్పున 1000 పిల్లలతో ఫామ్ మొదలుపెట్టాడు. ఈ కోడి మాంసానికి ఎక్కువ డిమాండు, ధర ఉండటం వల్లనే ఎంచుకున్నానంటున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం, ఇక్కడ గోందెల గ్రామంలో మేము ప్లేస్ లీజుకు తీసుకొని షెడ్ వేసినాం. ఏ కోళ్ళు తీసుకురావాల్సిన అనుకున్నప్పుడు ఇక్కడ కడక్నాథ్ అయితే బాగుంటుందని చెప్పి దానికి దిగినాం. బాయిలర్కి దిగుదామంటే అది ఇట్లా వైరస్లు ఈ సమ్మర్లో ఎవరు తింటారని చెప్పి బాయిలర్కి పోకుండా ఈ కోడి తీసుకొచ్చినాం. ఈ కోడి పూణే నుంచి తీసుకొచ్చినాం. చిన్నప్పుడు తీసుకొచ్చి దానికి స్టార్టర్, ఫ్రీ స్టార్టర్, గ్రోజరు ఆ ఫీడ్ పడుతున్నాం. వ్యాక్సిన్లు ఏం వాళ్ళే మేము. కడక్నాథ్ కోడిగుడ్లు, మాంసం ఇతర కోళ్ల మాంసం కంటే చాలా ఎక్కువ రేటుకు అమ్ముడవుతాయి. ఈ మాంసం ఆరోగ్యానికి చాలా మంచిదనే అభిప్రాయం వల్లనే దీనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే ఈ వ్యాపారంలోకి వద్దామనుకునే వాళ్లకు సాయం చేస్తారని కూడా సాయి చెప్తున్నాడు. నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది కేజీ 1000 నడుస్తుంది. అయితే నేను కోడికి 1000 ఇస్తున్నా. గుడ్డేమో 60-40 నడుస్తుంది. నేను 20 రూపాయలకి ఇస్తున్నా. నాకైతే రిజల్ట్ చాలా బాగుంది. ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా యూత్ నేను గట్టి సపోర్ట్ చేస్తున్నా. నాకైతే చాలా బాగుందని చెప్పి నేను దీంట్లో దిగా. మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే ఈ కడక్నాథ్ కోళ్ల మాంసంలో అనేక పోషక విలువలు, ప్రోటీన్లు, వ్యాధి నిరోధక శక్తి తట్టుకోగలిగిన లక్షణాలు ఉండటం వల్లనే ఈ కోడి మాంసానికి, వీటి పెంపకానికి డిమాండ్ పెరిగింది.